అన్నమయ్య జిల్లా మదనపల్లి దివ్యాంగుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులోని 2 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల 11న కొత్త ఇంట్లకు చెందిన శంకర్ హత్యకు గురయ్యాడు. నిందితులు ఆ రోజు రాత్రి శంకర్ ను ఆటోలో తీసుకువెళ్లినట్లు డీఎస్పీ పవని తెలిపారు. ఆటో డ్రైవర్ షేక్ షాదిక్ వినయ్ కాంత్లు శంకర్ ను బండరాతితో కొట్టి హత్య చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. చనిపోయిన వ్యక్తి పేరు శంకర్ అండి. అతను ఎప్పుడంటే 11వ తారీఖు పోయిన శనివారం ఏదో పెళ్లి చూసుకొని రాత్రి సమయంలో సిటిఎం రోడ్ లో వెళ్తూ ఉన్నాడు. డ్రంకెన్ స్టేట్ లో వెళ్తూ ఉన్నాడు. ఆ టైంలో ఒక ఆటో వచ్చి ఆగితే అతన్ని ఇక్కడ ఇంటి దగ్గర దింపమని అడగగా మామూలుగా అడగకుండా అతన్ని తిట్టాడు. ఆటో అతన్ని అంటే ఆటో అతన్ని ఎక్కువ రేట్ చెప్పాడని చెప్పి ఆటో అతన్ని తిట్టాడు. పిచ్చి పిచ్చిగా బూతులు కూడా మాట్లాడి మళ్ళీ అదే ఆటో ఎక్కాడు. వెళ్తూ ఉండి ఇంకా ఆటోలో 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తుల పేర్లు సాదిక్, ఓబుల్. వీళ్ళిద్దరూ కొంచెం అవుట్స్కట్స్కి వెళ్ళిన తర్వాత కట్టెవారిపల్లి చెరువు కట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ శంకర్ అనే అతన్ని ఆటోలోంచి దింపి ఇందాక తిట్టాడనే కోపంతో ఒక బండరాయితో అతని తల మీద కొట్టి అక్కడ గంగమ్మ వారి టెంపుల్ ఒకటి ఉంది. ఆ టెంపుల్ పక్కన ఒక తొట్టి ఉంటే అందులో పడేసి వెళ్ళిపోయారు. తర్వాత మనం విచారించగా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ లో వీళ్ళే ఈ ఆటోలో వచ్చిన వాళ్ళే కొట్టారు అని మనకు తెలియగా ఈ రోజు వాళ్ళ కోసం మనం వెతుకుతూ ఉంటే ఈ రోజు 3ంటికి వాళ్ళు మనకి దొరకగా వాళ్ళని అరెస్ట్ చేయడం అయింది. చనిపోయిన వ్యక్తి పేరు శంకర్ అండి. అతను ఎప్పుడంటే